ప్రాణాలతో పని లేదు, ధనార్జునే ధ్యేయం. ఏదో ఒకటి చెప్పి చేసేద్దాం, వైద్యం పేరుతో అందిన కాడికి దోచేద్దాం. ఇది పీఎంపీ ఆర్ఎంపీ వైద్యుల్లోని కొందరి తీరు. ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలిచింది కరీంనగర్ జిల్లా కతలాపూర్ మండల పరిధిలోని విద్యార్థులకు జరిగిన మూకుమ్మడి ఆపరేషన్లు. ఆ గ్రామాల్లో పిల్లలకు కడుపు కోత కామన్ అయిపోయింది. కడుపు నొప్పిగా ఉందని చెబితే చాలు, అది అపెండిసైటిసే అంటూ ఆపరేషన్లు చేసేస్తున్నారు కొందరు వైద్యులు. అదేంటి అనుకుంటున్నారా? ఇదంతా అక్కడి దగ్గరలో ఉండే ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల నిర్వాకం. కరీంనగర్ జిల్లా కతలాపూర్ మండల పరిధిలో అడ్డగోలు ఆపరేషన్లు జరుగుతున్నాయి. తాండ్రియాల, గంభీర్పూర్, బొమ్మెన, తుర్తి, కలిగోట, అంబారిపేట్, చింతలకుంట, దుంపెట, దూలూర్ గ్రామాల్లో దాదాపు 300 ఆపరేషన్లు జరిగాయి. వీరిలో 200 మంది వరకు విద్యార్థులే ఉన్నారు. వీరంతా చిన్న కడుపు నొప్పి వచ్చిందని పోతే అపెండిసైటిస్ అయిందంటూ కడుపు కోతకు గురయ్యారు. ప్రతి పాఠశాలలోనూ కనీసం 10 మంది విద్యార్థులకు ఆపరేషన్ జరిగింది. డాక్టర్ చూపించుకుంటే అపెండిక్స్ అని చెప్పారు. హాస్పిటల్కి పోతే అపెండిక్స్ చేశారు. నాకన్నా చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు కూడా అపెండిక్స్ అయింది. కడుపు నొప్పి లేచిందంటేనే అపెండిక్స్ అని చెప్పారు. అది అపెండిక్స్ కాదో అది మాకు తెలియదు, కానీ హాస్పిటల్కి పోతేనే అపెండిక్స్ అని చెప్పి ఆపరేషన్ చేస్తున్నారు. ఇలా చాలామందికి అయినాయి. డబ్బు ఉన్న వారికి, డబ్బు లేని వారికి కూడా అయింది. డబ్బు లేని వారు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. కడుపు నొప్పి వచ్చిందని ఎవరైనా వచ్చారా అంతే. చెకప్లు, స్కానింగ్లతో పనేమీ లేదు. అపెండిసైటిస్ అయిందంటారు. 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని భయపెడతారు. వారి మాటలు నమ్మిన విద్యార్థుల తల్లిదండ్రులు వేరే దారి లేక అప్పోజొప్పో చేసి మరీ ఆపరేషన్లు చేయిస్తున్నారు. విపరీతమైన కడుపు నొప్పి లేస్తే మా అమ్మకి ఎప్పుడైనా చెప్తే మా అమ్మ పల్లవి హాస్పిటల్కి తీసుకుపోతే హాస్పిటల్లో 2 రోజుల తర్వాత అత్తమని చెప్తే పలిగిపోతుందని చెప్పి నాకు అదే రోజు రాత్రి అపెండిక్స్ చేశాను. నాతోటి మా స్నేహితులకు కూడా కడుపు నొప్పి లేస్తే అపెండిక్స్ అనే విషయమే ఉంది. అందరూ ఆర్ఎంపీ డాక్టర్కి చూపెట్టి ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అపెండిక్స్ అని చెప్పారు. నాకంటే చిన్నవారికి కూడా అపెండిక్స్. ఇక ఇక్కడ ఆర్ఎంపీ పీఎంపీలో కొందరికి వయస్సుతో సంబంధం లేదు. 4 ఏళ్ల పిల్లాడి నుంచి 90 ఏళ్ల వృద్ధుడి సహా అందరికీ చేసేస్తున్నారు. ఒక్క ఆపరేషన్కు 30,000 చొప్పున వసూలు చేస్తున్నారు.